గైస్ అందరూ ఎలాగున్నారు? ఎట్టకేలకి మనకు ఫిషరీస్ కౌన్సిలింగ్ తరపు నుంచి మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. మరి అదేంటి అనుకున్నట్లయితే ఎవరైతే ఫిషరీస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారో ఫిషరీస్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ పెట్టారో వాళ్ళకైతే ఫైనల్ గా మనకి వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఏదైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేశారండి. ఇది మనకి ఫిషరీస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ లోని కిందకి వెళ్ళినట్లయితే క్లిక్ హియర్ ఫర్ ఫేజ్ 1 ఓకే బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ సంబంధించి అలాట్మెంట్ లెటర్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు ఎంటర్ చేసినట్లయితే సబ్మిట్ కొట్టినట్లయితే మీకు కానీ సీట్ వచ్చినట్లయితే ఈ ఫిషరీస్ కౌన్సిలింగ్ లోని మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీంతో పాటే ఎవరికైతే ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో సీట్ వచ్చిందో సో వాళ్ళు 18th నుంచి అయితే మాత్రం కాలేజెస్ కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. మీరు 18th నుంచి కూడా 20th వరకు కూడా మీరు అయితే కాలేజ్ కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలండి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాంతో పాటు మీకు సంబంధించిన జెరాక్స్లు ఏవైతే ఉంటాయో వాటితో అయితే మీరు వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలండి. సో దీంతో పాటే ఇక్కడ ఎవరైతే మరి సీట్ వచ్చి కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే లేదంటే ఆ సీట్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మీరు ఎలిజిబుల్ అయితే కారని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. అయితే ఎవరికైతే సీట్ వచ్చిందో ఇది మనకి ఫీజ్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ ఫీజ్ అమౌంట్ అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాలి. మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే కొంత అమౌంట్ అయితే ఉంచుకోండి. ఎందుకంటే కొన్ని ఫీజు అనేవి కట్టించుకుంటారు కాబట్టి ఇందులోని. సో మీరు కొంత అమౌంట్ అయితే మీరు తీసుకొని అయితే వెళ్ళండి అనమాట సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు. సో దీంతో పాటు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారో సో వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే మీరు జిరాక్సెస్ పట్టుకెళ్ళండి. దాంతో పాటు మీరు ఒరిజినల్ కూడా పట్టుకెళ్ళాలన్నమాట. వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఒరిజినల్స్ కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళండి. సో అది మనకి ఇంటర్మీడియట్ సంబంధించి మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో, దీంతో పాటు ఏపీ సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, దీంతో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికెట్, దీంతో పాటు ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కావాలన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ మనకి బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఆఫ్ 6th నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న స్టడీ సర్టిఫికెట్స్ కావాలండి. సో దీంతో పాటు మీరు ఏపీలోని రెగ్యులర్స్ కాకపోయినట్లయితే సో మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలన్నమాట. సో దీంతో పాటు మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ కావాలి. దీంతో పాటు మీరు ఎవరైనా సరే ఫార్మర్ కోట అయినట్లయితే ఫార్మర్ కోటకు సంబంధించి ఓకే అడంగల్ 1B కావాలన్నమాట. దాంతో పాటు ఫామ్ 1 ఫామ్ 2 కూడా కావాలండి. ఇంకా పట్టదార్ పాస్బుక్ అన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైతే ఎన్సీసీ ఇంకా స్పోర్ట్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం దానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు పట్టుకొని అయితే వెళ్ళాలన్నమాట. కాలేజ్కి అయితే మాత్రం మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి అయితే వెళ్ళాలండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో మీకు రిపోర్టింగ్ డౌట్స్ ఉన్నాయి, మీరు వాళ్ళని ఇన్స్టాగ్రామ్ కి అయితే వచ్చి కాంటాక్ట్ అయితే మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ మొత్తం కూడా మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి మనకి ఫిషరీస్ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్ గా వీడియో అయితే ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.